అంత అందమైనటువంటి ఆ కాంతిని బట్టి, ఆ కదలికని బట్టి లేడి కళ్ళతోటి స్త్రీల కళ్ళను పోల్చడం అనేటువంటిది. అందులో కూడా భీతహరిణ ఉందనుకోండి, భీతహరిణ క్షణ అని పిలుస్తారు కవులు. అదే చాంచల్యం కలిగినది. ఇక భయం వేసింది అనుకోండి, అలా 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 కళ్ళు కదలాడిపోతూ ఉంటాయి అన్నమాట. అది చూసేవాళ్ళ హృదయం ఎంత అందమైన కళ్ళు, ఎంత అందమైన కళ్ళు అని ఉపమానంకి చెప్పేటువంటి పోలిక. వినయ్యేన్, అయ్యో నేను ఎంత పాపం చేసుకున్నాను. వైగలం కలియా వాన్ ఆర్ వన్ కమువం మధు మల్లికై కమజం తేనార్ సోలై సూళి తిరువల్లవాడ్. ఈ తిరువల్లవాటికి ఎన్ని అడ్జెక్టివ్స్ విశేషణాలు వేశారో చూడండి. ఏమిటి అది? వాన్ ఆర్ ఆకాశం దాకా పెరిగినటువంటి పోక చెట్లు. పోక చెట్లు చాలా ఎత్తుగా ఆ తిరువల్లవాటిలో మరీ ఎత్తుగా పెరిగాయి. అది వన్ కమగం మధు మల్లికై కమజం. అంతేకాదు మల్లె పుష్పాలు, మల్లె తోటలు పుష్పాల నుంచి టప్ 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 అంటూ బిందువులు పడుతూ ఉంటాయి. అసలు ఒక మామూలు హృదయాలను పక్కన పెట్టేసి ఒక ఆర్ద్రత నింపుకొని ప్రకృతిలో అందాన్ని చూడగలిగే కంటిని మనం తెచ్చుకొని చూస్తే ఆ పువ్వులో నుంచి అలా టప్ 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 అంటూ మకరందం జాలువారుతూ ఉంటుంది. ఒకటి పరిమళము, రెండవది మకరందము. తేన్ ఆర్ సోలై, అలాంటి పువ్వులు చెట్లు ఉన్న తోటలతోటి చుట్టబడినటువంటిది తిరువల్లవాష్. అది తిరువల్లవాషలో గొప్పతనం ఏంటి అంటే, ప్రతి దశకంలో కూడా ఏ దివ్య దేశాన్ని వర్ణించినా చూడండి, 2 పాదాలు దివ్య దేశ వర్ణనకి పెట్టేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. అక్కడ ఎలాంటి తోటలు ఉన్నాయి, ఎలాంటి పువ్వులు ఉన్నాయి, ఎలాంటి తుమ్మెదలు ఉన్నాయి, ఎలాంటి కొలనులు ఉన్నాయి, ఎలాంటి సరస్సులు ఉన్నాయి, ఎలాంటి పరిమళాలు వెదజల్లుతున్నాయి, ఇవన్నీ ఒక కవితా హృదయం, భక్తి కవిత 2 సమ్మేళనమైనటువంటిదండి తిరువాయిమొഴി అనేటువంటిది. కేవలం ఆధ్యాత్మికత దండం పెట్టుకుని పోవడం అని కాదు, ప్రకృతి రామణీయకత్వం ఆళ్వార్లలో ఉండేటువంటి విలక్షణమైన లక్షణం అన్నది. మనకి తిరుప్పావైకి ముందు తిరుప్పళ్ళి ఎഴുచి చదువుతాం చూడండి. తిరుప్పళ్ళి ఎഴുచిలో తొండరడిప్పడి ఆళ్వార్లు వర్ణించినంత ప్రకృతి రామణీయకత అసలు ఇంకా ఎవరి దగ్గర లేదనిపిస్తుంది. ఏదమిల్ తండుమై ఎక్కం మత్తళియాల్, ఆ పాసురం ఉందనుకోండి, ఒక సంగీత కచేరీ జరుగుతున్నట్లుగా ప్రకృతిని వర్ణిస్తారండి. ఆ గేదెల మీద పిల్లలు ఎక్కి వెళ్ళిపోతూ ఫ్లూట్ వాయించుకుంటూ ఉంటారు కదా పల్లెటూళ్ళలో, ఆ దృశ్యాలు వర్ణిస్తారండి. ఇలాగా ఒక అందమైనటువంటి ప్రకృతి రామణీయకతని జోడించి పాసురంలో ఉత్తరార్థాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. తిరువల్లవాడ్, అటువంటి తిరువల్లవాడిలో పురయ్యం కోమానై నిత్య నివాసము చేస్తున్నటువంటి శ్రీ వల్లభ స్వామి. వల్లభుడు అంటే ప్రియుడండి. శ్రీ వల్లభుడు, స్త్రీకి ప్రియుడు, అమ్మకి లక్ష్మీదేవికి ప్రియుడు ఆయన. శ్రీయప్పతి ఆయన యొక్క అడియేన్ కూడువది ఎన్నొకలో, ఆయన పాదాలని నేను ఎప్పుడు చేరగలను. ఒక ఆర్తి అన్నమాట. అంటే తిరువల్లవారి దేశానికి నేను ఎప్పుడు వెళ్ళగలుగుతాను అనేటువంటి ఆర్తిని ఇక్కడ మనకి చక్కగా ప్రకటిస్తున్నారు అనేటువంటిది అన్నమాట. ఇక్కడ తిరువల్లవారి దగ్గరకు వచ్చారు. ఇక్కడ వ్యాఖ్యానంలో కొన్ని మంచి మంచి విశేషాలు చెప్పారు, పెద్దల ఉపన్యాసాల్లో దొరికినటువంటి విశేషాలు. ఏమిటి అంటే, నమ్మాళ్ళవార్లు నోత్త నోంబిలేని దగ్గర నుంచి, అంటే 5లో 7 నుంచి నోత్త నోంబిలేను, 8 ఆరాముదే, 9 మానేయులోకి ఇప్పుడు మనం చెప్పుకునేది, 10 పిరందవారం. ఈ 4టిలోనూ శరణాగతి తత్వాన్ని చెప్పారు. చాలా మంచి పాయింట్ పెద్దలు అనుగ్రహించింది. శరణాగతి తత్వాన్ని 5లో మనకి 7, 8, 9, 10
ఈ నాలుగిటిలోను ప్లస్ 6లో 10 ఉలగముండ పెరువాయ. ఇలా 5 పదులలో శరణాగతి తత్వాన్ని చెప్పారు నమ్మాళ్ళవార్లు మనకి. అందుకనే ఈ వీటికి ఆచార్య హృదయకారుల సూత్రాలు, వాటికి వ్యాఖ్యానం రాస్తున్నటువంటి మనవాళ్ళ మహామునులు ఆచార్య హృదయ వ్యాఖ్యానంలోనండి నోత్తనోంబిలే నాది చతుర్థి నాలుగిటి చేత అని అంటారు. నాలుగిటి చేత అంటే 7, 8, 9, 10 ప్లస్ 6లో 1 చేత అంటే ఉలగముండ పెరువాయ. ఈ 5తోటి శరణాగతి తత్వాన్ని మనకి చెప్పారు అనేటువంటిది. ఇక్కడ మనకి మామూలుగా 4 వేదాలకి నమ్మాళ్ళవార్లు 4 దివ్య ప్రబంధాలు రాశారు. తిరుమంగయ్యాళ్ళవార్లు 4 వేదాలకి శిక్షా వ్యాకరణం ఇత్యాది 6 అంగాలున్నట్లుగా ఈయన 6 గ్రంథాలను దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు కదా. తిరుమంగయ్యాళ్ళవార్ల గ్రంథాలు 6 అంటే నమ్మాళ్ళవార్లు ఆయన ఎలా చేశారో ఆయన మార్గంలో అలాగా ఇక్కడ నమ్మాళ్ళవార్లు 5 దశకాలలో శరణాగతి చేస్తే ఏమిటా 5 దశకాలు? 5లో 7, 8, 9, 10, 1 ఆ 4 కలిసి ఏ పెట్టుకుందాం. ఉలగముండ పెరువాయాలో 10ది 1, 1 5 4 + 1. ఈ 5 తోటి నమ్మాళ్ళవార్లు శరణాగతి చేస్తే తిరుమంగయ్యాళ్ళవార్లు వారి గ్రంథాలలో 10 దశకాల్లో శరణాగతి చేస్తారు. ఇదంతా పెద్దలు వాళ్ళకి కరతలా మలకమండి. నాలాయిరాలు నోట్లో అలా నానుతూ ఉండి ఈ వేళ్ల చివర ఉండి ఏది కావాలంటే అవి టక్ 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 అని గుర్తుకొచ్చేస్తుంటాయి. ఎంత పరిశోధన, ఎన్ని పిహెచ్డీలు చేసేస్తే సరిపోతుందండి ఆ జ్ఞానం? ఇప్పుడు పిహెచ్డీలకి ఏముందండి, పెట్టుకుంటాం ఊరికే పక్కన, అక్షరాలు రావు. కానీ చూడండి ఆ నాలెడ్జ్ చూడండి. తిరుమంగయ్యాళ్ళవారు ఎంత చేశారు, ఈయన ఎంత చేశారు. కంపారిటివ్ స్టడీ అని తీసుకుంటే టాపిక్ అద్భుతంగా వస్తుంది విషయం. ఈ ఒక్క టాపిక్ మీద బోల్డ్ విషయాలని మనం 10 దశకాలన్నమాట. దీనికి మామూలు ఏమని పేరు పెట్టారు? అసకృత్ ప్రపత్తికరణం అని పేరు పెట్టారు. ఆ సకృత్ మామూలుగా ప్రపత్తి అనేదండి సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. నువ్వు ఒక్కసారి నీ వాడినంటే చాలు అని సిద్ధాంతం. కానీ ఆళ్వార్లు మరి ఇన్నిసార్లు ఎందుకు చేశారండి? అసకృత్ ప్రపత్తికరణం అంటే అంగీభావముగా వివరణాత్మకంగా ఒక 17 భావాలలో నమ్మాళ్ళవార్లు తిరుమంగయ్యాళ్ళవార్లు వారి యొక్క భావాలను ప్రకటించారు అనే ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. 17 మనకి గుర్తుకు రాకపోయినా ఇప్పుడు 1 ఆయన వేదాలకి సమంగా గ్రంథం రాశారు 4 నమ్మాళ్ళవార్లు. అలాగే తిరుమంగయ్యాళ్ళవార్లు వేద అంగాలకి సమానంగా 6 ప్రబంధాలు రాశారు. అంటే వేద చతుష్టయం అక్కడ, వేద అంగాంగ దశక భావం ఇక్కడ 2. నమ్మాళ్ళవార్లు దౌత్యం పంపారు పక్షుల్ని. తిరుమంగయ్యాళ్ళవార్లు కూడా దౌత్యం పంపారు, దూతలుగా పంపారు పక్షుల్ని. నమ్మాళ్ళవార్లు నాయికా భావము, పరాంకుశ నాయకి అంటాం మనం నమ్మాళ్ళవార్లు అనే నాయికని. తిరుమంగయ్యాళ్ళవార్లు పరకాల నాయకి. ఆయనకు కూడా నాయకి అనేటువంటి అవస్థలో ఎన్నో భావాలు ప్రకటించారు. నమ్మాళ్ళవారి ఇంద్రియాలను చూసి భయపడ్డారు. తిరుమంగయ్యాళ్ళవార్లు కూడా ఇంద్రియ బాధ నుండి నన్ను రక్షించు అని ప్రార్థించారు. నమ్మాళ్ళవార్లు అనుకరించారు, ఈయన కూడా అనుకరించారు. నమ్మాళ్ళవార్లు మడలెత్తుదామనుకున్నారు. తిరుమంగయ్యాళ్ళవార్లు కూడా సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అనేటువంటి మడల్ గ్రంథాలని రచించారు. ఇలా ఏవో 17 దాకా చెప్తారండి, అన్ని గుర్తులేవు కదా, ఒక 17 దాకా చెప్తారు. అంటే ఆళ్వార్ల యొక్క ఆత్మ సమర్పణ భావం ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవాలి. అలాంటి మహనీయుల యొక్క ఆ అద్భుతమైనటువంటి
ఆ ప్రబంధాలని మనకు చదువుకునేటువంటి భాగ్యం వచ్చినందుకు మనని మనమే అభినందించుకోవాలి, ఎవరో కాదండి. నోట 4+1 అన్నారనుకోండి, అక్కడ ఒక వ్యాఖ్యాన వాక్యం దొరికిందండి. ఏమిటి ఆ 4 విషయాలు అని అంటే, ఒకటి అర్చామూర్తికి శరణాగతి 4 అండి. ఇక్కడ ఈ 5 నమ్మాళ్ళవారు చెప్పినటువంటివి అర్చామూర్తికి 4 అండి. విభవమూర్తి అయిన కృష్ణుడికి 1 అండి. 4+1 అది ఒక పాయింట్. అది పురుష భావముతో 4 అండి. స్త్రీ నాయికా భావం, ఈ మానయ్య నొక్కి నాయికా భావంతో 1 అండి. 4+1 ఇది రెండవది అని. 5లో 4 అండి. 6లో 1 అంటే 6లో 10 అన్నమాట. అది 1 అండి. అది మూడవ పాయింట్. మిగిలినవి పిరాటి సంబంధం లేకుండా 4 అండి. ఉలగముండ పెరువాయ అమ్మ నిన్ను అడిక్కి రమరందు పుగుందేనే అగలగిల్లేని ఇరయ్యుమెన్ను అలర్మేల్ మంగయ్యురై మార్ప నిన్ను విడిచి క్షణము కూడా ఉండని అమ్మ అనే పిరాటి దశని కలుపుకుని చెప్పినటువంటిది 1 అండి. చెప్తున్నాం కదా, ఒక సముద్రంలో చదివితే వింటే అందులో అందినంత దాన్ని కొంచెం కొంచెం చెప్పుకుంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. నిజంగా మనకే అవన్నీ కనుక తెలిస్తేనా ఎంత ఆనందాన్ని పొందగలుగుతాము. ఈ పాయింట్స్ మాత్రం 4 మనం గుర్తు పెట్టుకుంటే చాలు. 4 అర్చావతార వైభవము, 1 విభవ అవతారం కృష్ణావతార వైభవము, అది శరణాగతి చేసినటువంటిది. 4 పురుష భావంతో, 1 స్త్రీ భావంతో. 4 ఏమో 5లో ఉన్నాయి, 1 ఏమో 6లో ఉంది. 4 ఏమో కేవలం నారాయణుడికి సంబంధించినవిగా కనిపిస్తాయి, 1 ఏమో అమ్మ యొక్క వైభవంతో కలిపి ఉలగముండ పెరువాయ కనిపిస్తుంది. ఇలాగా ఇందులో కూడా మళ్ళీ అందరి పెరుమాళ్ళని కవర్ చేద్దాం, ఒక్క దేశమే అంటే వాళ్ళు బాధపడతారేమో అనుకున్నారు నమ్మాళ్ళు వారు. అలా ఉంటుందండి. మనకి పెద్దజీయ స్వామి వారి జోక్ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది, చాలా సార్లు చెప్పాను మీకు నేను. ఏమిటి అంటే ఉత్తరాది వాళ్ళు అన్నారట, ఉత్తరాది దక్షిణాది 2 దేశాలు ఉన్నాయి కదండి. ఏమిటో పెరుమాళ్ళు అంతా అయోధ్యలో పుట్టాడు మా ఉత్తరాదిలో, మధురలో పుట్టాడు మా ఉత్తరాదిలో, బదరీ క్షేత్రం మా ఉత్తరాదిలో. చూసారా మేము ఎంత గొప్పవాళ్ళమా అన్నారటండి ఒకళ్ళు. అంటే యువతల వాళ్ళు అన్నారటండి, చాలా కరెక్టేనండి, పెరుమాళ్ళు ఎక్కడ అవతరిస్తానన్నారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. ఎక్కడెక్కడైతే అధర్మము, అన్యాయము, అక్రమాలు ఉంటాయో అక్కడ పుడతానన్నాడండి, అందువల్ల మీ దేశంలో పుట్టాడు. అంటే ఏమైపోయిందండి, మాదంతా ధర్మదేశం, మాకు ఆళ్వార్లు అవతరించినటువంటి దేశం, మా దగ్గర అక్రమం లేదు, ఏమీ లేదు. ఏ విషయాన్నైనా చక్కగా సున్నితంగా అలా మాట్లాడుకోవచ్చు అన్నమాట. పుట్టాను, ఆహాహా నేను ఫస్ట్ వచ్చేసాను అన్నట్టండి ఒకడు. అవును, పైలట్స్ ముందే వెళ్తారు అన్నట్టు వీడు. అయిపోయింది, ఆ వెళ్ళిన వాడు పైలట్ అయ్యాడు, వీడు ఇంపార్టెంట్ పర్సన్ అయ్యాడు. ఇలాగండి భావనలోనే ఉంటాయి ఏవైనా సరే అని చెప్పుకోవడం అన్నమాట. అలాగే ఇన్ని ఊళ్ళల్లో అవతరించారు అనడానికి ఆ వ్యాఖ్యానంలో ఇప్పుడు పాండ్య దేశంలో పుడదాం అనుకున్నట్టండి, వానమామలైలో పుట్టాడు స్వామి. ఈ 5 శరణాగతుల్లో పాండ్య దేశము అంటే వానమామలై, అప్పుడు ఆ పేర్లు ఉండేవండి. చోళ దేశము అంటే తిరుక్కుడందై, ఆరాముదే అనేటువంటి అద్భుతమైనటువంటి, అంటే ఆ దేశాల పేర్లు కూడా మనకి తెలుస్తాయి. ఇప్పుడు నిజంగా పూర్వపు దేశాల పేర్లు మనకి ఎక్కడ తెలుస్తున్నాయండి? గాంధార దేశమునందు అంటాడు, ఏదో దేశం తెలియదు. హస్తినాపురమునందు అంటాడు, ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా వినపడబట్టి ఓ ఈ ఊరేమో అని కొంచెం తెలుస్తుంది. పాండ్య, చేర, చోళ ఇలాంటివన్నీ పేర్లు రాజులు పరిపాలించడాన్ని బట్టి దక్షిణాది అంతటికి పేర్లున్నాయి కదండి. అలాగే చేర దేశం, ఇది తిరువల్లవార్. ఈవాడ మనము చెప్పుకోబోతున్నటువంటిది మలయాళ దేశం.
ఇది ఇది మలయాళ దేశం, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి దివ్య దేశము అని. అలాగే వడదేశము అంటే తిరుమల. మనకి ఇటు శ్రీరంగానికి అటు ఉత్తర దిక్కుగా ఉంది కాబట్టి అటు వడ తిరుమాలిరన్ సోలేని తిరుమలని 2 పర్వతాలుగా భూదేవి యొక్క వక్షోభాగంగా వర్ణిస్తారు అనేటువంటిది కూడా చెప్తారు. ఇంకా విభవావతారం ఒక్కటే వర్ణించారు కదండి నమ్మాళ్వార్లు, అది పిరందవారం అన్నమాట, అది మధురల. ఇలాగా దేశాలకి కూడా అందరికీ తలోటి ఇవ్వాలి అని ఇచ్చాడా అనేటువంటిది. తిరుమంగయ్యాళ్వార్లు మొత్తం అర్చావతారం మీదే కాన్సన్ట్రేట్ చేశారండి. నమ్మాళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణానుభవం ఎక్కువ, అందువల్ల విభవావతారంలో కృష్ణావతారాన్ని ఎక్కువ తీసుకున్నారు అని ఆ అందమైనటువంటి భావం కూడా ఇక్కడ మనకి వ్యాఖ్యానాల్లో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆళ్వార్లు వానమామలై వెళ్ళారు, కోరిక తీరలేదు. అలా కాదు తిరుక్కుడందై వెడతాను అన్నారు, అక్కడికి వెళ్ళినా ఏమీ పెరుమాళ్ళు పలకరించలేదు, లేవలేదు, రాలేదు. లేదు తిరువల్లవాడు వెడతాను అని బయలుదేరారు వల్లభస్వామి దగ్గరికి. వెళదామని అనుకున్నారు తప్ప వెళ్ళలేక ఆ ఊరికి పొలిమేరల్లో ఉన్న తోటల్లోనే మనసు ఆగిపోయింది. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. మొదటి పాసరంలో మనకి మొదటి వ్యాఖ్యానంలో ఈ మనస్సు ఆగిపోయినప్పుడు ఎంత బాధపడుతుందో అర్థం అవుతుంది అన్నమాట. మనం ఒక తోటకి వెళతాము, ఆ వెళ్ళేది పరిపూర్ణంగా చేరలేక ఇంకెంతండి హస్తలో వెళ్ళిపోతాం అనేటప్పటికి వెళ్ళలేకపోతాం అనుకో, అయ్య బాబాయ్ అప్పుడు ఆ బాధ భరించడము అనేటువంటిది చాలా చాలా కష్టం. అలాగే నమ్మాళ్వార్లు ఇక్కడ ఊరి బయట తోటలో ఉండిపోయారు. అయ్యయ్యో తిరువల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నానే, ఇక్కడే ఉండిపోయానే, నేను చేసుకున్నటువంటి మహాపాపం ఏమిటి అనేటువంటి బెంగతోటి ఈ మానేయి నోక్కి అనేటువంటి దశకం అంతా తిరువల్లవారు దేశ ప్రస్తుతితో సాగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పాసురాలు. ఇందులో భక్తి పారవస్యం, నమ్మాళ్వార్ల యొక్క భక్తి పారవస్యం అంతా అన్నిటిలోనూ కనిపిస్తోంది కదండి. అంటే ఒకే కోరిక, కానీ అది ఇప్పుడు ఏమైంది, ఇందాక చూశాక అయ్యో నువ్వు మాట్లాడలేదే అనిపించింది ఇందాకటి తిరువాయిమల్లి. ఇప్పుడు అయ్యో నేను చూడడానికే వెళ్ళలేకపోతున్నానే, ఇక్కడ ఉండిపోయానే. ఇప్పుడు శ్రీరంగం ముక్కోటికి వెళ్ళారండి ఒకళ్ళు, నాకు తెలిసిన అనుభవంలో. అంతా ఈ లైన్ లో ఇంకొక గంటలో ఇంకొక అరగంటలో లోపల ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం అనగా కూడా వెళ్ళిన పిల్లాడు ఏదో కావాల్సి వచ్చింది, బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆలయంలో ఉన్నారు, తప్పదు, వాడిని తీసుకుని బయటకు వచ్చేసారు. అయిపోయింది ఉత్తర ద్వార దర్శనం. అప్పుడు అసలు ఆ బెంగను ఊహించండి. పనిగట్టుకుని శ్రీరంగం వెళ్ళాలి, ముక్కోటికి వెళ్ళాలి, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని తహతహలాడిన ప్రాణి లైనులో కూడా వెళ్ళిపోయి, సగం లైను పైగా వెళ్ళిపోయి, ఈ కారణం చేత ఆ పిల్లాడికి తీర్చడం కోసమని బయటకు వచ్చేసినప్పుడు ఆ జీవి పడే ఆవేదన ఎలా ఉంటుందండి. జీవితంలో ఒక్కసారి కోరుకొని ఇంత చేరితే ఇంత చేస్తే అయ్యో చివరికి ఇలా అయిపోయిందేనే బెంగ అలాగా పొంగి పొంగి వచ్చేస్తుంది. అలా నమ్మాళ్వారికి తిరువల్లవారు వెళ్ళేటప్పటికి ఆ లోపలికి వెళ్ళలేక, ఇంక నడిచే శక్తి లేక మనస్సుకి ఆ తోటలోనే ఆడిపోయి అయ్యో నేనెంత దురదృష్టవంతుణ్ణి, నీ దాకా రాలేకపోతున్నానే తండ్రి అనేటువంటి బాధని ప్రకటిస్తున్నారు అని చాలా చక్కటి పాసురాలు మనం తెలుసుకుందాం. மானை நோக்கு நல்லி வைகளும் வினையேன் வெளிய வானாறு வன்கமவும் மறுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவாருரையும் போனாரை அடியேன் அடி கூடுவது என்று கொள்ளும் தேவேசம் போலநாதம் நகைத்த மனசம் பத்மநாபன் ரமேசம்